చింత దచ్చినా పులుపు సావదు అని అంటారు. జనం సావగొట్టిన తెలుగుదేశం లీడర్లకు బలుపు మాత్రం తగ్గలేదు. ఇక పార్టీ లీడర్ చింతమనేని గురించి అయితే చెప్పాల్సిన పనే లేదు. నోరు తెరిస్తే బూతులు, అడుగు బయట పెడితే గొడవలు. అసలే దళితులంటే చంద్రబాబుకు చింతమనేనికి చిరాకు. అదే అలవాటుతోని ఇప్పుడు మళ్ళొకసారి దళితుల మీద దండెత్తిండు చింతమనేని. వామ్మో చూసినరా, దెందులూరు టీడీపీ క్యాండిడేట్ చింతమనేని ప్రభాకర్ ఒక దళిత యువకుని ఎట్లా బెదిరిస్తున్నాడో. పోటీలో లేకపోతే ఒక్క గుద్దుకే లేపేసేటోడట. బెదిరించడే కాదు, వైసీపీకి మద్దతు ఇస్తున్నారనే కోపంతో కత్తులు రాడ్లు ఎంట పెట్టుకుని దళిత యువకుల మీద ఉత్తుత్తగా దాడి చేసి నెత్తి వాళ్ళ కొట్టిండు పాపం. ఎన్నికల ప్రచారానికని పోయిన కాడ దళిత యువకులు నీకెందుకు ఓటేయాలి అని నిలదీసిండ్రట. ఆయనను ఏమున్నది నాకే ఎదురు చెప్తారా అని ఇట్లా రెచ్చిపోయిండు. సేమ్ చంద్రబాబు లెక్కనే ఈ చింతమనేనికి కూడా దళితులంటే అసలే నచ్చదు. దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారని చంద్రబాబు అంటాడు. ఈయననేమో దళితులను పట్టుకొని మీకెందుకురా రాజకీయాలు అని దబాయిస్తాడు. అది జాలదన్నట్టు ఇంక ఇప్పుడు ఇట్లా దాడులకు దిగబడ్డాడు. ఎమ్మెల్యేగా ఓడిపోతేనే ఇంత రూబాబు చూపెడుతున్నాడు అంటే పుచ్చుకున్న గెలిస్తే ఇంకేం చేస్తుండేనో. ఇదంతా చూస్తున్న దళితులు ఊరుకుంటారా? తమ మీద దాడి చేసిన చింతమనేనికి ఓటుతోటే బుద్ధి చెప్తాం అంటున్నారు.